లాస్ ఏంజలస్ పసిఫిక్ సముద్రానికి తీరాన ఆనుకొని ఉన్న ప్రకృతి సౌందర్యాలతో కలకలలాడే మహానగరం. ఇది అమెరికాలోని కాలిఫోర్నియా స్టేట్ లో ఉంది. కానీ ప్రకృతి అంటూనే అనూహ్యం. కేవలం క్షణాల్లో ఈ మహానగరాన్ని భీకర అగ్ని ప్రమాదాలకు అడ్డగా మార్చింది. ఈ రోజు లాస్ ఏంజలస్ లో జరిగిన భయంకర అగ్ని ప్రమాదం గురించి తెలుసుకుందాం. ఈ ప్రమాదం గత 4-5 రోజులుగా కాలిఫోర్నియాని మండే సూర్యుడిలాగా మార్చింది. ఇది మొదట చిన్నగా కనిపించిన తర్వాత వేగంగా పరిసర ప్రాంతాల్లో వ్యాపించింది. ఈ మంటలకు గాలులు, ఎండ వల్ల ఏర్పడిన పొడి వాతావరణం కూడా మంటలు నియంత్రించడానికి అడ్డంగా మారాయి. ఈ ప్రమాదం వల్ల వేలాది ఎకరాలు అడవులు దగ్ధమయ్యాయి. కొన్ని లక్షల మంది తమ నివాసాలను కోల్పోవాల్సి వచ్చింది. అనేక పక్షులు, జంతువులు కూడా తమ ప్రాణాలు కోల్పోయాయి. ఇందులో బాధాకరమైన విషయం ఏమంటే దాదాపు 6 మంది తమ ప్రాణాలు పోగొట్టుకున్నట్టు సమాచారం. లాస్ ఏంజలస్ లో దాదాపు 5 లక్షల కోట్ల ఆస్తి నష్టం జరిగినట్లు అధికారుల అంచనా. లాస్ ఏంజలస్ లో ప్రముఖ హాలీవుడ్ సెలబ్రిటీస్ తో పాటు సామాన్యులు కూడా తమ ఆస్తిని నష్టపోయారు. ఈ మంటలు ఆర్పడానికి ఫైర్ సిబ్బంది ఎంతోగానో కష్టపడుతున్నారు. అలాగే ఎంత నీరు చల్లినా ఇంకా మంటలు అదుపులోకి రావడం లేదంటూ సమాచారం. ఇది ప్రకృతి విపత్తా లేక ఎవరైనా ఆకతాయిలు చేసిన పని ఇంకా తేలాల్సి ఉంది. ఇది ప్రకృతి విపత్తా లేక ఎవరైనా ఆకతాయిలు చేసిన పని అని తేలాల్సి ఉంది. ఈ కార్చిచ్చు ఎంతో మంది తమ జీవనోపాధిని కోల్పోయేలా చేసింది. ఇలాంటివి తరచూ అమెరికాలో జరుగుతూనే ఉంటాయి. కానీ ఇది ఎన్నడూ చరిత్రలో చూడండి. ప్రస్తుత అమెరికా ప్రెసిడెంట్ జో బైడెన్ కొడుకు కూడా ఈ అగ్ని ప్రమాదంలో తమ నివాసాన్ని కోల్పోయినట్టుగా సమాచారం. బహుశా ఈ కార్చిచ్చును ఆపాలంటే ఆ వర్ణదేవుడే దిగి రావాలేమో. ఇది లాస్ ఏంజలస్ కాకుండా ఇప్పుడు యాష్ ఏంజలస్ లాగా తయారైంది. ఈ లాస్ ఏంజలస్ తన పూర్వ వైభవాన్ని సంతరించుకోవాలంటే ఎన్ని సంవత్సరాలు, బహుశా దశాబ్దం పడుతుందో కూడా తెలియదు. ఇది డొనాల్డ్ ట్రంప్ కు పెద్ద సవాల్గా మారనుంది. ఇది కుట్రలో భాగమా అని కూడా అనుమానంగా ఉంది. ఈ నిజం తెలియాలంటే విచారణలోనే తెలియాలి, లేదా భగవంతుడికే తెలియాలి. ఇది ప్రకృతి విపత్తా, మానవ తప్పిదమో తెలియాల్సి ఉంది. సో మీరేమనుకుంటున్నారో ఫ్రెండ్స్ కమెంట్ సెక్షన్ లో తెలపండి. అలాగే మన వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.